పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు మనమందరము 21వ సామాన్య ఆదివారంలోనికి ప్రవేశించి ఉన్నాము. ఈనాటి మొదటి పట్టణములో ప్రభువైన దేవుడు యెహోషువ జీవితములో తాను అప్పగింపబడిన బాధ్యతను ముగించుటను గురించి తెలియపరుస్తూ ఉంది. ఈనాటి రెండవ పట్టణములో స్త్రీ సభ కోసం యేసు ప్రభువు ప్రేమతో తనను తాను త్యాగము చేసుకున్నట్లుగానే దే ప్రేమతో భార్య కోసం త్యాగం చేయాలని పునీత పౌలు గారు తెలియపరుస్తూ ఉన్నారు. అడు సువార్త పట్టణములో నువ్వు నిత్య జీవపు మాటలు కలవాడవు మేము విశ్వసించితిమి 2 మంది శిష్యులందరి తరపున పేతురు యేసుతో చెప్పడము గూర్చి మనకి తెలియపరుస్తూ ఉంది. పట్టణము యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 1 నుంచి 2 వచనములు మరియు 15 నుంచి 18 వచనముల నుండి గ్రహించబడినది. మరణించిన తరువాత యెహోషువను ఇశ్రాయేలుల నాయకునిగా యావే ఎన్నుకున్నారు. యెహోషువతో యావే, నా జీవిత కాలములో ఎవ్వరును నిన్ను ఎదిరింపజాలరు, నీకును నేను తోడయుందును, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను అని వాగ్దానం చేశారు. కనుక దేవుని సహాయముతో యెహోషువ ఇశ్రాయేలీయులకు నాయకత్వం వహించాడు. వారిని వాగ్దాన భూమికి నడిపించగలిగాడు. స్థానిక జాతుల వారందరినీ జయించి 12 తెగల ఇశ్రాయేలీయులకు దానిని పంచి ఇచ్చాడు. తరువాత యెహోషువ ఇశ్రాయేలీయుల అందరినీ షేకెము వద్ద సమావేశపరిచాడు. పూర్వం దేవునికి ప్రజలకు మధ్య మోషే నాయకత్వములో సీనాయి పర్వతం వద్ద జరిగిన ఒప్పందాన్ని ప్రజలకు గుర్తు చేసి దానికి పునరంకితం కావడానికి పిలుపునిచ్చాడు. ద్వితీయోపదేశ కాండము 29 నుండి 31 అధ్యాయములను మనం చూడవచ్చు. ఆ ఒప్పందాన్ని నూతనీకరించిన భాగమే ఈనాటి మొదటి పట్టణంలో చదువుతూ ఉన్నాము. మోషే నాయకత్వంలో జరిగిన ఒప్పంద ప్రకారం ఈ సందర్భములోనూ యెహోషువ నేను నా కుటుంబము యావేనుని ఆరాధింతుము అని యెహోషువ ప్రజల ముందు స్పష్టము చేశాడు. నాలాగా మీరు యావేని పూజిస్తారో లేదా మీ పితరుల యూఫ్రటీసు నదికి ఆవలి కొల్చిన దేవతలను లేదా మీరిప్పుడు నివసిస్తున్న దేశమునకు అధిపతులకు అమోరీయులు పూజించు దేవతలను కొలుస్తారో స్పష్టం చేయుడు అని ఇశ్రాయేలీయుల ప్రజలను నిలదీసి సవాలు చేశాడు. వారందరూ తాము కూడా నిజమైన దేవుడైన యావేను పూజింతుము, అతడే మాకును దేవుడు అని ఇచ్చారు. అప్పుడు ఒప్పందం నూతనీకరణ పూర్తయింది. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 18వ వచనము. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏమిటంటే షేకెము అనే స్థలము మరియు యెహోషువ యుక్తత్వము మనకి కనపడుతూ ఉంది. షేకెము ప్రదేశానికి ఇశ్రాయేలు చరిత్రలో ఒక ప్రత్యేక స్థానం ఉంది. కనుకనే యెహోషువ సీనాయి ఒప్పందం నూతనీకరణ ప్రక్రియ కోసం ప్రత్యేకముగా ఆ ప్రదేశాన్ని ఎంపిక చేశాడు. ఈ షేకెము ప్రాంతములోనే ప్రభువైన దేవుడు ఆ భూమిని అబ్రహాముకు ఆయన సంతతికి ఇస్తానని వాగ్దానం చేశారు. అప్పుడు అబ్రహాము అక్కడ ఓ పూజా పీఠాన్ని నిర్మించాడు. ఆదికాండము 12వ అధ్యాయం 7వ వచనంలో మనకి తెలియపరుస్తూ ఉన్నారు. ఆ వాగ్దానం నెరవేరిందని సూచించడానికి యెహోషువ ఆ స్థలమును ఎన్నుకున్నాడు. యాకోబు 16 నుండి ప్రయాణమై సురక్షితముగా కానాను దేశమునందలి షేకెము చేరుకొని అక్కడ ఓ పూజా పీఠమును నిర్మించాడు. దానికి ఇశ్రాయేలీయులు దేవుని మందిరమని పేరు పెట్టారు. ఆదికాండము 33వ అధ్యాయము 18 నుంచి 20 వచనాల్లో మనం చూడవచ్చు. అలా ఇశ్రాయేలీయుల పితరుల దేవుని యందు తమ విశ్వాసమును వెల్లడించిన స్థలమందే ఇశ్రాయేలీయులు అదే దేవుని యందు తమ విశ్వాసపు
పునరుద్ధరించుకోవాలన్న ఉద్దేశంతో ఉంటే యెహోషువ షేకెము ఎన్నిక చేశాడు. అంతేకాదు యోసేపు అస్థికలను ఇశ్రాయేలీయులు షేకెము వద్ద ఒక పొలమున పాతిపెట్టాడు. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 32వ వచనంలో మనం చూడవచ్చు. యెహోషువ వ్యక్తిత్వం విలక్షణమైనది. తనను తన కుటుంబాన్ని యెహోషువ ఇశ్రాయేలీయులకు ఆదర్శప్రాయంగా చేశాడు. యావే ప్రభునందు తాను తన కుటుంబము విశ్వాసముంచి అందరికీ ఆదర్శప్రాయుడయ్యాడు. నాయకుడిగా దేవుని సన్నిధిలో ఆయన పట్ల తన బాధ్యతను పూర్తిగా పరిపూర్తిగా సంపూర్ణముగా వెల్లడించినందువలన మిగతా అందరూ ఆయన్ని ఆదర్శంగా తీసుకొని యావేనందు తమ విశ్వాసాన్ని పునరుద్ధరించుకున్నారు. రెండవ పట్టణము ఎఫెసీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 21 నుంచి 35 వచనముల నుండి గ్రహించబడినది. పునీత పౌలు గారు భర్త భార్యల దాంపత్య బంధములో దాగి ఉన్న ఆధ్యాత్మిక విలువలను గురించి తెలియచేస్తూ ఉన్నారు. విశ్వాసుల మధ్య ఉండే పరస్పర సంబంధాల అన్నిటికీ క్రీస్తు ప్రభు పట్ల వారికి గల ప్రేమ ప్రేరణ కావాలి, మూలాధారం కావాలి. అవి వ్యక్తిగత సంబంధాలు కావచ్చు, సామూహిక సంబంధాలు, కుటుంబ సంబంధాలు, సామాజిక సంబంధాలు కావచ్చు. అన్నిటికీ క్రీస్తు ప్రేమే మూలాధారమై నిలవాలి. ఎఫెసీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 21వ వచనంలో మనకి తెలియపరుస్తూ ఉన్నారు. క్రీస్తు ప్రభు పట్ల నిజమైన ప్రేమ కలవారు త్యాగమూర్తులుగా జీవించాలి. ఎందుకంటే క్రీస్తు ప్రభువు మన పాపాల కోసం, మన విమోచన కోసం, పవిత్రీకరణ కోసం తనను తాను సిలువపై మన కోసం బలిగా అర్పించుకున్నాడు. కాబట్టి మనము ఆయనను అనుసరించి జీవించాలని, ఆయనకు తగిన బిడ్డలుగా మనము త్యాగాలు చేయడానికి సిద్ధపడాలి. అందుకే పునీత పౌలు గారు ప్రత్యేకముగా దంపతులకు తెలియపరుస్తూ ఉన్నారు. క్రీస్తు చూపిన త్యాగపూరితమైన ప్రేమను క్రైస్తవ దంపతులు అందరూ కూడా విధిగా అనుకరించాలి, ఒకరినొకరు లోబడి జీవించాలి. కేవలం గ్రుడ్డిగా విధేయించడం కాదు, స్వచ్ఛందముగా ఇష్టపూర్వకముగా ఒకరినొకరు లోబడి ఉండాలి అని. లోబడి ఉండటం అంటే ఒకరి పట్ల ఒకరు ప్రేమ ఐక్యతతో ఇష్టాలను, తమ హక్కులను స్వచ్ఛందముగా త్యాగము చేసుకొని మంచి భార్యాభర్తలుగా జీవించాలని మనకి తెలియపరుస్తూ ఉన్నారు. అలాగే ఒక కుటుంబములో పిల్లలు తల్లిదండ్రులను విధిస్తారు. అలాగే భార్యాభర్తలు ఒకరినొకరు లోబడి ఉండటం ద్వారా, విధించడం ద్వారా పవిత్రాత్మ సహకారములో వారు ప్రేమమూర్తులుగా వర్ధిల్లగలుగుతారు. క్రైస్తవ దంపతులు క్రీస్తు ప్రభువుకు స్త్రీ సభకు మధ్య గల ప్రగాఢమైన అనురాగ బంధాన్ని ఆదర్శముగా తీసుకోవాలి, అనుసరించాలి. స్త్రీ సభకు క్రీస్తు ప్రభువుకు మధ్య గల అనుబంధం విడదీయరానిది. స్త్రీ సభ ఎల్లవేళలా క్రీస్తు ప్రభువుకు లోబడి ఉంటూ ఉంది. అలాగే ప్రభువు క్రీస్తు తన స్త్రీ సభను ప్రాణముగా ప్రేమిస్తూ ఉన్నారు. అదే విధముగా క్రైస్తవ దాంపత్యములో భార్య తన భర్తకు లోబడి ఉండాలి, భర్త తన భార్యకు లోబడి ప్రాణప్రదముగా ప్రేమించాలి. అంతేకాదు క్రీస్తు ప్రభువును అనుసరించే భర్త ప్రభువు చెప్పినట్లు సేవలు పొందేవాడిగా కాకుండా సేవలు చేసేవాడిగా ఉండాలి. అందుకే మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనంలో క్రీస్తు భగవానుడు తెలియపరుస్తూ ఉన్నాడు, మనిషి కుమారుడు సేవించుటకే కానీ సేవింపబడుటకు రాలేదు. కాబట్టి భర్తలు వారి అనుదిన జీవితంలో సేవలు చేసేవారిగా ఉండాలి. సువిశేష పట్టణం యోహాను సువార్త 6వ అధ్యాయం 60 వచనము నుండి 69 వచనం నుండి గ్రహించబడినది. యూదులు అనేక మంది యేసు బోధనలకు కార్యాలకు ఆకర్షింపబడ్డారు. యేసు ఎక్కడికి వెళ్ళినను ఆయనను వెదికి అనుసరించారు. యేసు ఎప్పుడైతే జీవాహారమును గురించి బోధిస్తూ నా శరీరమును భుజించి నా రక్తమును పానం చేయువాడు నిత్య జీవము పొందును అని క్రీస్తు భగవానుడు చెప్పారు. యోహాను సువార్త 6వ అధ్యాయం 54వ వచనంలో. అది విని అనేక మంది శిష్యులు ఈ మాటలు కఠినమైనవి,
ఎవరు వినగలరు అని చెప్పుకున్నారు. ఆయన శిష్యులలో అనేకులు ఆయనను విడిచి వెళ్ళి మరెన్నడూను ఆయనను వెంబడింపరైరి. ఎందుకన్నా వారు ఆయనను విశ్వసించలేదు, నమ్మలేదు. యేసు బోధనను అంగీకరించలేకపోయారు. ఇలా కఠినమైనవిగా భావింపబడిన బోధనలు ఎన్నో ఉన్నాయి. ఆ పరిస్థితులలో యేసు తన సన్నిహిత శిష్యులు 12 మందితో మీరును వెళ్ళిపోయేదరా అని అడగగా, సీమోను పేతురు, ప్రభూ, మేము ఎవరి వద్దకు పోయేదము? నీవు నిత్య జీవపు మాటలు కలవాడవు. మేము విశ్వసించితిమి, నీవు దేవుని నుండి వచ్చిన పవిత్రుడవు అని గ్రహించితిమి అన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, జీవవాక్కు గల యేసును ప్రభువుగా మన హృదయాలలో ప్రతిష్ఠించుకోవాలి. ఆ జీవవాక్కును మనం అనుదిన జీవితములో ఆచరించాలి. గొప్ప నమ్మకముతో, విశ్వాసముతో ప్రభువును అనుసరించాలి. మనము ఎవరి వద్దకు పోయేదము? సర్వము ఆయనే. సర్వము ఆయన ప్రేమ, క్షమాపణ, శాంతి, నిరీక్షణ, రక్షణ మనకందరకు. సాధారణముగా మన జీవితాలకు వ్యతిరేకముగా, విరోధముగా లేనంత వరకు మనము కూడా దేవుని వాక్కును అంగీకరిస్తాం. ఏదైతే మన జీవితాలకు, ఆలోచనలకు అడ్డుగా ఉంటుందో దానిని కఠినముగా భావిస్తూ ఉంటాం. నోటితో పలికిన మాటలు మనము ఆచరించడంలో విఫలమవుతూ ఉంటాం. పేతురు చెప్పిన నిత్య జీవపు మాటలను బైబిల్లో చూడవచ్చు. అందుకే మనం ప్రతిరోజు బైబిల్ను చదవాలి, ధ్యానించాలి, ఆచరించాలి, పఠించాలి, పాటించాలి. దివ్య పూజలో కూడా మనం దేవుని వాక్కును చదువుకొని ధ్యానిస్తూ ఉంటాము. మన రక్షణకు దేవుని వాక్కు, క్రీస్తు శరీర రక్తములు ఎంతో ముఖ్యమైనవి. మన జీవితానికి అవి ఎంతో అవసరము. ఒక్కొక్కసారి దేవుని వాక్కును నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. నిర్లక్ష్యం చేయకుండా దేవునికి తగిన బిడ్డలుగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ఆమేన్.